శ్రీ గురుచరిత్ర అధ్యాయం 22 శ్రీ గణేశాయ నమః సత్యమని గురుభ్యం నమః ప్రస్తావన 22, 23, 24 అధ్యాయాలు ఈ కింద విషయాలను విశదపరుస్తాయి. విమోచాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వరుడు యొక్క శాసనమే. శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదిగా మార్చారు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవ చరిత్రలో లాగా ఈ చరిత్రలో త్రివిక్రమ అనుభవం తెలుపుతుంది. అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాల గురించి గమనించదగినవి. 1. అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మసూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే. కొమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప ఎత్తి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించిన సన్యాసులు కూడా ద్వంద్వాల్లోనూ విడివని సంసారులుగానే ఉండిపోతారు. కథారంభం. నామధారకుడు సిద్ధమని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయం అయింది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురు కదా నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయన నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరదాసు ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడి అవుతున్నది. ఇక్కడ ఆ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీగుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటం అవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దాన్ని మట్టి, ఇసుక మొదలైనతో మోయించుకోవడానికి అద్దెకు తీసుకెళ్తుండేవారు. అతడు యాయవారం భిక్షాటనతోనే గేదెపై వచ్చే బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ నరసింహ సరస్వతి స్వామి తరచు వీరికి భిక్షకు వెళ్లేవారు. అది చూసి కొందరు గ్రామంలో క్షత్రియులము, శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లోకి భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా, అక్కడ ఆయనకి ఏమి జరుగుతుందని అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణం అందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుని కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలరు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్న పట్టణ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహే అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి, యజమాని అయ్యవారానికి గ్రామంలోకి వెళ్లారు. వారు వచ్చే సమయం అయింది. కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని బేట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు. మేము ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి ఇది గొడ్డె బర్రె, ఒకసారైనా కట్నం లేదు, ఎన్నో లేదు. ఇప్పుడు ఇదంతా ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీన్ని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగుడు అదేం పట్టించుకోక, ఎందుకు ఈ ఒట్టి మాటలు? అయినా మాకు పాలు బెతుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పెతకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు.
తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల్లో ఫలించింది అన్నారు సిద్ధయోగి. ఈ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, నరసింహ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 23. శ్రీ గణేశాయ నమః, సత్యం శ్రీ గురుభ్యో నమః. సిద్ధమని ఇంకా ఇలా చెప్పారు. నామధారక శ్రీగురుడు గొడ్డుబరి నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మొన్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె బాలిస్తున్నది కనుక ఇక్కడ నుండి వాడిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి వాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టిన ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఈ నగరం వెళ్ళే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమను తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్లి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము జయము. మాయామోహితుడనైన నేను, నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను అధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు మీ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధరూపంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి. మా మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలను పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజులను భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు. రాజంతో సంతోషించి శ్రీగురుని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకెళ్లాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వంది మగధులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి చతురం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వంది మగధులు శ్రీకుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయధ్వానాలు చేస్తూ ఊర్లోకి తీసుకొస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలో నీళ్ళన్నీ పాడుపడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం, ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను, జంతువులను మింగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండి ఆ చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేపెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చెయ్యి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడబడిన ఇల్లు శుభ్రం చేశారు. దాన్నే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించాడు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్లి వస్తుండేవారు. నిత్యము రాజు ఆయన దర్శించి పూజించేవారు. శ్రీగుడు సంగమానికి వెళ్లేటప్పుడు, మళ్ళీ మఠానికి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్లేవారు. నిత్యము అందరందరూ శ్రీగుడి దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి. అలా శ్రీగుడి గీత గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో
త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవారు. వేదవిధుడైన అయితే నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తూ ఉండేవాడు. అతడు శ్రీగుణ్ణి గురించి విని అయితే దాంభికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీ దత్తాయ గురువై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. జై గురుదేవ. ఓం సాయిరామ్. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 24. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీగుడు అందుకు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవారు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవారు. కానీ ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియ్యలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈ రోజు మీరు నన్నెందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సు అంతా ఈ రోజు భంగమయ్యింది. ఇంకా నేనేం చేయగలను అనే ఆర్తితో తన్ను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనస్సులో సపరివారంగా గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడకు వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వచ్చాడు. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు సపరివారముగా కూడా ఎత్తులుగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అతను అంతమంది సన్యాసుల్లో శ్రీగురిని గుర్తించలేక, స్వామి, త్రిమూర్తి స్వరూప, మీరందరిలో మీ రూపం ఏదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజ రూపం దర్శింపజేయండి. ఇంతకాలం నేను చేసిన మనస పూజకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారమే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించాడు. ఇంతకాలం నేను చేసిన పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించాడు. ఈ రోజు నా తపస్సు ఫలించింది, అందువల్లనే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామలతో వెచ్చబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులారా చూచాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము ఇప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడమైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో వివరించు అన్నారు. శ్రీగుడు తన విషయమంతా వివరించడమే కాక ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగుడికి నమస్కరించి, సద్గురుత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను అమాయకమైన మూడిని వల్ల ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికే మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగొబ్బ వలె అజ్ఞానను నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డుకు చేర్చండి. భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాసదేవమైన నృసింహ సరస్వతి స్వాములు. శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి
త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. అదే చేస్తూ ఉండు. నీకు పునర్జన్మ లేదు. నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయం అయింది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవమాతుడేనని తలచేవారు 7 జన్మలు నరకం అనుభవిస్తారు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనుబడు చలివేంద్రమును స్థాపించాము. దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవింతురుగాక అని అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహ సరస్వతి నమః. జై గురుదత్త. స్వామి, శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూళ్ళకి ఇలా బోధించారు. నాయనలారా, మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేద విధులు అనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము, కీర్తి, అహంకారము కావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దాన్ని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువు పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మదివసాలు గురువు వద్ద వేదం నెరవడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజ గది చూచి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడికుడైనా లేదే. వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఈ వేదరాశి నుండి 3 పిడికులు తీసి అతనికి ప్రసాదించి సిద్ధాంత వరకు నీవు జీవించవుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికల వేదము అధ్యయనం చేయడమే ఇతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడిగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అని శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలవడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైరుడైన శిష్యునికి బోధించి దాన్ని ధ్యానించడానికే దాని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, ఆశ్రేయస గోత్రం, గాయత్రీ చందం. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామరరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గజాల జుట్టు, వంకమిసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమసారము, జట, రథక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఈ క్రమం ప్రకారమే దాన్ని పారాయణ చెయ్యాలి. ఈ వేదానికి ఆస్వలాయని, సాంఖ్యాయని, శాఖల, భాష్కల, మాండుక్రేయులనే 5 శాఖలున్నాయి. వాటిని ఆనాడు వ్యాసుడు పైనకు చెప్పాడు గాని ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు? తర్వాత వ్యాస మహర్షి తన 2వ శిష్యుడైన వైశంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు. యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, భారద్వాజ గోత్రం, దృష్టి ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు 5 మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖల్లో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదం యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము, అనుపదము, ఛందస్సు, భాష, ధర్మము, మీమాంస, న్యాయము, తర్కము అనే 8 దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనే
6 అంగాలు దీనికి ఉన్నాయి. అంత విస్తారమైన యజుర్వేదాన్ని సైతం ఈ యజుర్వేదాన్ని వైశంపాయనికి వివరించి చెప్పి వేదవ్యాసుడు 3వ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు. దీనికి ఉపవేదం గంధర్వము, విష్ణువు అది దేవత, జగతి ఛందస్సు, కాశ్యపస గోత్రం. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు, తెల్లని వస్త్రము, చర్మము, దండము ధరించి 6 మూరల పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయ తెలుపు, దమము మొదలైన దైవీ సంపద కలవారు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. అటు సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవరూ లేరు. వ్యాసమహర్షి సుమంతుడైన శిష్యునికి అదర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రరూపం ఉపవేదం, గోత్రము వైజానకము, ఇంద్రుడు అధిదేవత, దృష్టి ఛందస్సు, అదర్వణ వేద పురుషుడు, తీక్ష్ణమైన ఆకారము, నల్లని వర్ణము కల కామరూపుడు, ఏకపత్ని వ్రతుడు, 7 మూర్ల పొడవు. ఈ వేదానికి 9 శాఖలు, 5 కల్పాలు ఉన్నాయి. పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నెరవగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులందరూ భారతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు కనుక ఈ మంత్రాల్లో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులు దేవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవారు. వారు ఎంత ధనమిస్తామన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులే ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు అధీనము, దేవతలంతా మంత్రాధీనులు, మంత్రాలన్నీ బ్రాహ్మణులకు అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవారు. కాని ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాస్తో హీనులకు లొంగి లేస్తుల ఎదుట కూడా వేదం చదువుతూ ఉన్నారు. అట్టివారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించింది ఎవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాకుండా త్రివిక్రముని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇక నేను మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు. నీ దత్తాయ గురవే నమః, నీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, నరసింహ సరస్వతి నమః, శ్రీ విజయ గురుదేవదత్త. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 27. శ్రీ గణేశాయ నమః, సరస్వతి హరి గురుభ్యో నమః. నామధేయకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను అని అటు ప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు, నీ కులం ఏది, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు అయ్యా నేను కడదాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు. నేను ఊరి బయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దాంతో నేల మీద 7 గీతలు గీయించారు. అప్పుడు ఆ చండాలని మీద విభూతి చల్లి వారిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడనైనా బిల్లుడను అన్నాడు అతడు. అతడు 2వ గీత దాటి నేను రావణుడు అనే కిరాతకుడిని అన్నాడు. 3వ గీత దాటి నేను గాంగేయుడనే జాలుని అని, 4వ గీత దాటి శూద్రుడనైన రైతును అని, 5వ గీతను దాటి నేను సోమదత్తుడైన వైశ్యుణ్ణి అని, 6వ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రియుణ్ణి అని, 7వ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మల్లో తనెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఆ విప్రులను జయించు అన్నారు. అతని వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారి స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము. మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి లేచులు ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దోషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా.
అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగుండ పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీద బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులే సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమే మరణించి రాక్షసులే 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. ఆ తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేద బెదుడును అన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేద విడుదలైన నేను ఈ జన్మలో కడదాతివాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి అయి నమః. జై గురుదేవ. అధ్యాయం 28 శ్రీ గురు చరిత్ర. శ్రీ గణేశాయ నమః. సరస్వతి హరి గురుభ్యో నమః. ప్రస్తావన. వివేకం వలన వైరాగ్యం, తీవ్ర ముముక్షుత్వము కలిగి పూర్వపాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మల ఫలితములు వివరం వినడం వలన ఆత్మనిగ్రహం దృఢతరమవుతుంది. శ్రీగురుడు అందరికీ కర్మ విపాకము ఉపదేశించారు అని మానసిక భస్మము పాపాలను భయపెట్టేది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రం. ఏష భస్మ జ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మ జ్యోతి అని భస్మజాబాలి శృతి. బ్రాహ్మణ బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గుర్చిన వివరణ ఉన్నది. కథారంభం. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలంతో, నాయనా, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులశ్రేణి, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసేవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులంచేవారు, గురునింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరిన భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గుట్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము, నమ్మక ద్రోహం వలన అనద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి సరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మిన వారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగలు భుజించేవారు, దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలను ఎకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు,
మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనంలో జన్మిస్తారు. నామధారకుడు స్వామి, నాకు ఒక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చెల్లించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. ఇప్పుడు నామధారకుడు స్వామి, మరణం తర్వాత పూర్వకర్మఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుదినంలో చండాలయంలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధులు ఇలా వివరించారు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దాన్ని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వల్ల ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధులు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, రుద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దు నెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట, భగవదర్పితం కాని ఆవు పాలు తాగుట, విషుద్ధానము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధారాన్ని అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వారిని ప్రాణాలను యాతన శరీరంలో బంధించి అడుగు పెట్ట వీళ్ళను భయంకర మార్గంలో తీసుకుపోతారు. వారు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపడతారు. వాడు మూర్చపోతే వాడిని లేపి చీము నదిలో ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు, లేక వాసనా బలం వల్ల భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి, విపురులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమికీటకాదులుగాను పక్షిగాను పుడతారు. గడ్డి దొంగిలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులు అవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనము, బంధుభార్య గమనం వలన గాడిద పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇదివరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నారు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీకుడు ఇలా చెప్పారు. నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తరువాత వెనుక తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని, లేక గోవు యొక్క వలన దానం చేయడం వలన గాని పాపం పోతుంది. దశ స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనం ఇంకొకటి లేదు. రాధాపద్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల్లో మాత్రమే వదిలించాలి. తర్వాత 3 రోజులు ఆయాచితంగా వచ్చిందో భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురుగంజతో బంగారం గాని దానం ఇవ్వాలి. శుక్లపాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలు పెట్టి పూర్ణిమ వరకు రోజుకు ఒక ముద్ద పెంచుతుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా
రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు పోషించాలి. అలా తంత్రకలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం. ఈ పగలు 12, రాత్రి 15 మొదలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. కల్ప భోజనము పాలు మాత్రము మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము, 7,00,000 జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వపాప నాశనానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కస్యసూన అనే సునశ్చేప సూక్తాలతోనూ, సమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసువర్ణం, పౌరుషం, నాచికేతం, అగమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వీటిని ఆవు యొక్క పంచితము అంటారు. ఆవు యొక్క పంచితము, పంచగవ్యం అంటారు వీటిని స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చెయ్యకపోయినా పాపులు సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలుగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలనుతో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది. 4 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి, మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను. మానసరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువైది తాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులతో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీకరుడు పూర్వపాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యమో? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదు అని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 9 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కాని తిరిగి ఆలోచించుకొని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అని అంగీకరించగల వారెవరు? దేవర్షులందరూ ఆయన్ను అనుసరించేవారే కదా. ఈయన్ను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పథకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకు ఇదెలా సాధ్యం? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కాని పేదవానికి పెన్ని దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగున్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతన్ని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పోండి అన్నాడు.
ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి. నేనింక ఈ బిడ్డల్ని ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే ఉరి వేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసు చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు. భార్య పిల్లల్ని ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నువ్వు జన్మ పరంపర నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దాన్ని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతని చేతులు కట్టుకుని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యం అన్నాడు. శ్రీగుడు నవ్వుకొని, ఇతని ఒంటి మీద ఉన్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్లి ధనాస్తో వాణిజ్యం చేసుకుంటున్న పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతనితో, స్వామి, నాయనా, నీవు ఇతనికి స్నానం చేయించు. అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలను తలపై కొమ్మరించాడు. అతడు ఒంటిపైన ఉన్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మర్చిపోయి భార్య బిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్టయింది. ఎందుకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరిని అన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశం అంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతనికి ఆ భస్మం వల్ల జ్ఞానం కలిగింది. అది కడిగివేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టి శివుడు దాన్ని ధరిస్తాడు. దానికి తోడు ఈ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ సుమ సరస్వత్యై నమః. శ్రీగురు చరిత్ర అధ్యాయం 29. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామతారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవేయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడు అనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవారు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడుకు కనిపించిన ప్రాణుల్లా చంపి తింటూ ఉండేవాడు. వాడు ఆ మునిని చూచి ఆయన్ను మృంగతలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తూ ఉండిపోయాడు. అతడు చంపడానికై ఆయన త్రాగ్గానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగులగానే అతని హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమా, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వల్ల నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవరువు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవన రాజును, అంటే ముస్లిం రాజు. అప్పుడు ఎన్నెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలందరినో చేజెక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను.
తర్వాత వారి ముఖమైనా చూచేవాణ్ణి కాదు. వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయకుండా తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోడి, గ్రుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మగా ఈ విధంగా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మేము మింగాలి అనే గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్ ఉండడం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రాన్నే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కాని నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా ఒంటిపైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నవాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడు అంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకు ఒక నిదర్శనం చెబుతాను. పూర్వం కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అంటే తమిళియన్. అతడు ఒక శుద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడు అతడు తప్ప తాగి ఆ సోదర స్త్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరు బయట గోతులో పారేశాడు. అతడు కొనవీపుడుతో పడి ఉండగా చూచి శవమనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక్క పెక్కు తినడానికి వచ్చి అతన్ని నగసిక పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని ఒంటి మీద ఉన్న బూడిద కొంచెం అతని తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని శివదూతలు వచ్చి వాళ్లను తరిమి వేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవంపైనున్న విభూతి చూపి, విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్యం లేసం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మాహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అతడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విశిష్ట నారదాది ఋషులు, బృహస్పతి వంటి వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం, ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొక్కనవేలుతో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి.
ఈ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొసలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన బ్రేలితో కుడివైపు నుంచి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్హ్యపత్యాగ్ని, భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతఃసదనము, బ్రహ్మ దేవత. రెండవ రేఖకు ఉకారము వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణు దేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, అహవనియాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతం. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైన తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దాన్ని ధరించిన ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము, నమస్కారము చేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. వామదేవుడు త్రిమూర్చావతారము, జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. ఈ భస్మ మహిమకు గురించి సౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పారు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, నేను సింహ సరస్వత్యే నమః. ఓం సాయిరామ్.